ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? అయ్యో మా నాన్న చిన్న డ్రైవరు, మా అమ్మ కూలి పని చేసి మమ్మల్ని జారింది. చాలా వెనక రూట్లకి వెళ్ళి వచ్చినాం కాబట్టి మళ్ళీ నేను ఆ స్టేజ్కి పోవద్దనే మా నాన్న నేను మేము మాట్లాడుకొని మా నాన్న మా కూతురికి ఓ టీచర్ని ఇచ్చి పెళ్లి చేసినాం ఇంట్లో. అంటే పాఠాలు చెప్పేటోళ్ళు మా ఇంట్లో రావాలి, చదువుకున్న ఫ్యామిలీలు కూడా తక్కువ అన్నట్టు మా దాంట్లో. సో మా టీచర్కి ఇచ్చి పెళ్లి చేసిన. మా తమ్ముడు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్నాడు. నేను సినిమా సైడ్ వచ్చిన. అంటే మాకు చెప్పేవాళ్ళు లేరు, చదివిపించడానికి మా నాన్న రెడీ. కానీ చదువుకునే అంటే మా వాతావరణం, నేను పెరిగిన వాతావరణం, మీ తిరిగిన వాతావరణం అంతా గల్లీలో బ్యాచ్. అందుకే నాకు ఆ బాడీ లాంగ్వేజ్ పోదు. ఎందుకంటే నేను ఇప్పుడు నువ్వు కొత్త BMW కార్ ఇచ్చినా టైట్గా కూర్చోగలుగుతా కానీ కంఫర్ట్గా కూర్చోలేను అట్లా అన్నట్టు. బట్ ఉండటం కూడా అదే వాతావరణంలో ఉంటున్నాం అనుకుంటే హైదరాబాద్ లో కూడా నాకు గేదెలు ప్రశాంతంగా ఉండాలి. నేను చెప్పినా కదా, గేటెడ్ కమ్యూనిటీ కోసం వెళ్దామని అందరూ సజెస్ట్ చేస్తారు. మా ఆవిడకు కూడా గేటెడ్ కమ్యూనిటీ అలవాట్లేదు, వద్దననే అంటది. ఎందుకంటే తను పల్లెటూరు నుంచి వచ్చింది నేపథ్యం. వాళ్ళ ఇంట్లో బర్రెలు, మేకలు, కోళ్ళు ఇట్లా ఉన్నాయన్నట్టు. నాకు కూడా ఎప్పుడైనా అంటే ఈ పక్క డోర్లో ఎవరు ఉంటారో తెలియదు అనే దానికన్నా నమస్తే రేవన్నా అంటే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. అన్న ఎడిపోతానే ఇంట్లో ఏమన్నా అయ్యా అన్న అంటే ఎప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎటన్నా పోతాం, అరే అరే రోషన్ ఇంకా వాటర్ ప్యాకెట్ వాటర్ డబ్బా అయిపోయింది అంటారా, ఇంటికాడ ఇచ్చిరా పోరంటే ఉరికేందుకు మనుషులు ఉంటారు. ఆ రిలేషన్స్ నాకు చాలా ఇష్టం అవి. అంటే కంఫర్ట్ జోన్లోకి పోయినాక రేపు గేటెడ్ కమ్యూనిటీ పోతాం కావచ్చు, కానీ ఆ వాతావరణం మాత్రం ఇదే. ఎందుకంటే ఇక్కడున్న ఆనందం నాకు అది కొద్దిగా భయం అవుతుంది, ఒంటరితనం. నాకు ఆ చుట్టూ జనాలు ఉండాలి రోషన్. నేను అందరూ ఏమనుకుంటారంటే వీడు అందరూ ఎక్కువ మాట్లాడతాడు, వీడు ఇప్పుడు చూడు ఇంటర్వ్యూలో నేను ఎంతసేపు మాట్లాడతాను, ఎందుకంటే నేను నా బాధ అది. ఇది స్టార్ట్ ఎక్కడ ఎండ్ చేయాలో తెలియదు, నాకు తెలియదు అది. ఎందుకంటే నేను ఎవరు చెప్తే తెలుసుకోలే కదా రోషన్, నాకు తెలియదు జీవితం అంటే ఏంటో నేర్చుకొని ఇక్కడికి వచ్చావు అంతే. అంతే కాబట్టి ఏడు స్టార్ట్ చేయాలి ఏడు చేయాలి తెలియదు. ఇక నడుతుంటది బండి, ముచ్చట పెట్టినట్టే ఉంటుంది. అట్లా నాకు జనాలు చుట్టూ ఉండాలి. నాకు ఎప్పుడన్నా అవుట్డోర్ పోయినప్పుడు క్యారవన్లో ఒక్కడిని తిను, హోటల్లో ఒక్కడిని ఉన్నామంటే భయం అయితే అంటది. అసిస్టెంట్ అన్న రూమ్లో పడుకోబెట్టుకుంటా. అంటే నాకు ఒంటరితనం అనేది భయం. అయిపోయిందా ఈ సమాజంతో నన్ను వెలేసిల్ అయింది అనేది భయం ఉంటుంది అన్నట్టు, చాలా భయం నాకు. బట్ ఇప్పుడు అమ్మ నాన్న హ్యాపీయా నీ లైఫ్ ఎదుగుదల చూసి? ఇక చాలా హ్యాపీ. ఈ చిన్న ఈ ఆర్థిక మూలాలు అప్పుడప్పుడు నడుతుంటాయి కదా, ఏంది బిడ్డ ఇంకా తెలియదు పైసలు అంటే వస్తానే మనం ఏం చెప్తాం, నాన్న వస్తానే నువ్వేం టెన్షన్ పడకు అన్ని ఇప్పుడు పేరు వచ్చింది కదా రేపు డబ్బులు కూడా వస్తాయి, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు టెన్షన్ పెట్టకంట అంట. కానీ అంటే టీమ్ లీడర్గా ఇచ్చే రెమ్యూనరేషన్ సరిపోక సినిమాల వైపు వచ్చావు అంతే కదా. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకు అద్భుతంగా ఆర్థిక మూలాలు ఉన్నాయి, సరిపోతున్నాయి. నాకు ఎక్కడ చేసినా సేమే అనిపించింది. సో ఇది కొద్దిగా సినిమాలు ట్రై చేసుకున్న సమయం వచ్చింది. కొద్దిగా డబ్బు కూడా చాలా ఇబ్బంది పడ్డా, షోస్ రావట్లేదు, విన్నింగ్ అవి లేక. సో మనం నటుడుగా ఫెయిల్ కాదు, నటుడిగా బెస్ట్ ఆర్టిస్ట్ అనే జబర్దస్త్ వాళ్ళు కూడా అన్నారు కదా, నటుడిగా ఫెయిల్ కాదు, ఓ స్కిట్ కొట్టడంలో ఫెయిల్ అంతే, ఓ గిరాకీ తెచ్చుకోవడంలో ఈవెంట్ తెచ్చుకోవడంలో ఫెయిల్. అంటే వాళ్ళు పిలుచుకునేలాగా లేను, నేను అంత క్రేజ్లో లేను. సో నా నటనతోటి మనం మార్కులు వేసుకొని ఏడైనా బతకచ్చు, ఈదా 4 డబ్బులని. ఈ మిగతా టీమ్ లీడర్స్కి అమ్మ అని నా డాడీ అని చెప్పి మంచి రిలేషన్ ఉంటుంది నాగబాబు గారితో, రోజా గారితో. నీకెలా ఉంటుంది రిలేషన్? నాకు అన్న కదా ఆయన, నాకు అన్న కదా, నాకు రోజా గారైనా నాగబాబు అన్న, నేను అన్నానే అంట. నేను అంజనమ్మ 4వ కొడుకునేనే అంటే చిరంజీవి గారి ఫంక్షన్లో చెప్పలేదా? నాకు పిచ్చి, నాకు చిన్నప్పటి నుంచి అన్న, మా చిరంజీవి అన్న నేను ఫీల్ అయినా. మా అమ్మ చెప్పింది ఆ విషయం. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడన్నా మేము మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి లైఫ్ డిజైన్ చేసుకున్నా, ఆర్టిస్ట్ అయినా వచ్చిన ఇమిటేషన్ ఉంటుంది కదా, మేము ఇట్లా హావభావాలు ఎన్టీఆర్ గారి, కృష్ణ గారి మనం చేస్తుంటాం కదా. మా అమ్మ తిట్టేది, మా అన్నని ఇమిటేట్ చేస్తావరా, ఆయన కాలు సిరికి ఆయన కాలుకు ఉన్న అందం ఉండదు నీ ముఖం. అంటే కృష్ణ గారు మీద ఎట్లా అందంగా ఉంటారు, పాదాల దగ్గర అంతే అందంగా ఉంటారు కదా. ఆమె తిట్టేది, ఆయన కాలు పాదాలకు ఉన్నంత అందం ఉండదు నీ ముఖం, ఆయన తిడతావారా అనేదాన్ని. అంటే అన్నగా ఫీల్ అయింది. నేను కృష్ణ గారి దగ్గర తీసుకుపోయిన అమ్మని తీసుకపోతే పోగిన కాలం ఒకటంటే నరేష్ గారు ఉండి అంటే అన్న వాళ్ళ ఇష్టం అట్నే ఉంటుంది అన్న, ఊళ్ళే ఉండని అన్న మొక్కని అని చెప్పి విజయ నిర్మల గారు, కృష్ణ గారు ఉన్నప్పుడు అమ్మని తీసుకెళ్ళి వాళ్ళతో చాయ్ పాని చిన్న బ్రేక్ తీసుకొని
మాట్లాడుకొని కడుపు నిండా చూసుకున్నాను. ఒక రోజు అన్నది ఉమ్, కడుపు నిండా చూసుకుని నేను కృష్ణ గారిని బిడ్డ నువ్వు చేయబట్టి అని అన్నది. ఉమ్, నా కాంప్లిమెంట్లు అవి. రెండోది చనిపోయినాక ఆయన జరిగిపోయినాక ఫోన్ చేసి మా అన్నను ఫస్ట్ చూపెట్టినావు ఏడిచింది. కృష్ణ గారిని చూపెట్టినావు బిడ్డ, లేకపోతే చూడకపోతున్నావు మా అన్నను అన్నది. రెండోది తిరుపతి దర్శనం, జబర్దస్త్లో నేను రచన పోయినాక తిరుపతి దర్శనంకి వెళ్ళాం. అప్పుడు గర్భగుళ్ళ దాకా మనకు డోర్ స్టెప్ దాకా VVIP. అదే దాని బ్రేక్ దర్శనం ఏదో అంటారుగా, ఆ, అక్కడ దాకా దేవుణ్ణి తీసుకుపోయి అక్కడ ఛాన్స్, రవి గారు మీరు ఉండండి ఇక్కడ ఛాన్స్ మొక్కుకోండి అని కొంత టైం ఇస్తారు కదా. అప్పుడు మా నాన్న బిడ్డ, మా చెల్లె నన్ను పట్టుకొని బాధపడ్డది. మా నాన్ననేమో ఇంత పేరున్నది బిడ్డ నీకు అని నాన్న అన్నాడు. చెల్లె పట్టుకొని బిడ్డ అన్న దేవుని దగ్గర నుంచి చూపించిన అన్న నన్ను నాకు అని ఆనందపడ్డది. అవన్నీ కాంప్లిమెంట్స్. ఇంత బలగం సినిమా చూసినట్టే ఉంది రియల్ లైఫ్ కూడా నీది. నేను ఒకటి చెప్పాను అన్న, ఈ ప్రపంచంలో చెట్లు అంటే పిచ్చి, ఉమ్, కుటుంబం అంటే ఇంకా పిచ్చి. నేను ఎంత అల్లరి చేసినా ఏం చేసినా కుటుంబంలో నాకు రోజు పొద్దున రాత్రి ఏదైనా నా పిల్లల దగ్గర నుంచి మా నాన్న వరకు, తమ్ముడు దగ్గర నుంచి వెళ్ళి అది వరకు నాకు బాగా అందరూ మాట్లాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఏం సంపాదించా అన్న, మనకి ఏం ఉండవు అన్నవి, ఇవన్నీ వేస్ట్. నువ్వు ఎంత సంపాదిస్తే నువ్వు అంటే ఏమున్నది, నాన్న తిన్నవా, నాన్న నువ్వు తిన్నావా, నాన్న ఫోన్ చేసిండు అనుకో ఆయన తింటాంటని అర్థం. నువ్వే ఫోన్ చేస్తున్నావు అనుకో ఆయన తినే టైం అయింది తినడా లేదని అర్థం. రెండే. నాన్న తిన్నవా అని నాన్న ఫోన్ చేస్తాడు నీకు, అయితే ఆయన తింటున్నాడు ఎక్కడనో బేటా అని అర్థం. నువ్వే వీలు చూసుకొని చేస్తున్నావు అంటే ఆయన తినే టైం అయింది తినడా లేదని అర్థం. ఈ రెండు మెయింటైన్ కాకపోతే నేను ఇంకోటే, నాకు ఆ దేవుళ్ళు, నేను దేవుని బాగా నమ్ముతా, మొక్కుతా. ఉమ్, మా ఇంటికాడ మా నాన్న అమ్మ నాన్న ఉన్నప్పుడు రోజు కాలు మొక్కుతానే, మా పిల్లలు నేను అందరం మొక్కుతాం. ఎందుకంటే మనకు కనపడే దేవుళ్ళు వాళ్ళిద్దరిని కరెక్ట్ మొక్కితే నా సక్సెస్కు, మీరు అన్నారు కదా వాస్తు చూసిన ఇల్లు, ఆ వాస్తు చూపెట్టడానికి వచ్చిన బ్రహ్మానందం సార్ కలవడానికి కావచ్చు. ఇంతకు ఇచ్చారు 5 లక్షలు బ్రహ్మానందం గారు. నాకు అలాంటి రోజు అడుక్కునే స్టేజ్ రాలే అన్న, ఉమ్, నడిపిస్తాను చెప్పినా కదా. ఉమ్, నాగబాబు అన్న కావచ్చు, చిరంజీవి గారు కనెక్ట్ అయ్యింది చూసలే కదా, 2 సినిమాలు చేసిన 2 ఇట్లే. వాల్తేరు వీరయ్య, ఖైదీ నెంబర్ 150 అన్నయ్యతోటి, అట్లా 2 సినిమాలలో అవకాశం దొరికింది అన్నయ్యతోనే. ఇవన్నీ కుదిరినాయి. శతమానం భవతి దిల్రాజు గారి బ్యానర్లో శతమానం భవతికి ఎంటర్ అయినా, నేషనల్ అవార్డ్ సినిమా. తర్వాత రాజా ది గ్రేట్, MCA, శ్రీనివాస కళ్యాణం, F2, గద్దెల మన F3, సర్లేరు నీకెవరు, మొన్న బలగం. ఎన్ని సినిమాలు ఇచ్చింది. బెస్ట్ కదా ఇది. మనం కష్టపడి మనం అవకాశం తెచ్చుకొని యాక్ట్ చేసి ఆ రెమ్యునరేషన్ తీసుకుంటే అది వేరు. ఏముందిలే నాకు కొంచెం ఫేమ్ వచ్చింది, నాకు ఆ స్టార్ హీరో తెలుసు, ఈ స్టార్ హీరో తెలుసు, రికమెండ్ చేయండి అని వాళ్ళు బతిలాడితే సరిపోద్దులే, ఒక మెసేజ్ పెడితే సరిపోద్దులే, భజన చేస్తే సరిపోద్దులే, ఇవన్నీ అనుకోవట్లేదు కదా. గ్రేట్ అది. ఎందుకంటే భజన బృందం ఎక్కువ కదా ఇండస్ట్రీలో. రోషన్ ఏది ఉండదు రోషన్, నీ దగ్గర వర్త్ ఉంటే ఎవడో వదలడు, నీ దగ్గర వర్త్ ఉంటే ఎవడు వదలడు, ఇవ్వకుండా పోడు. నీ దగ్గర వర్త్ లేకుంటే ఎంత ఏం చేసినా సక్సెస్ రాదు. ఒకటే గుర్తుపెట్టుకో, ఇది ప్రాక్టికల్ లైఫ్. నేను ఎందుకంటే నువ్వు ఎంత అవుట్ ఆఫ్ బాక్స్ పట్టుకపోయినా నాకు బాధ ఏంటంటే, నేను ఎలా ఉన్నా నన్నే అడుగు, నేను ఎలా ఏం చేస్తాను నన్నే అడుగు, నేనేం చేయాలి తప్పు చేస్తే నన్ను అడుగు. అంతకు మించి అవుట్ ఆఫ్ బాక్స్ నాకు అద్దు. ఎందుకంటే నాకు ఇప్పుడు చాలా క్లియర్ గా ఉన్నాడు రచ్చ. నిజం కదా రోషన్, చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నా ఈ లైఫ్లో. క్లియర్గా 360 degrees నన్ను నేను చూసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి. అప్పుడే నేను నా ఉనికిలో నేను ఉంటా. నాకు తెలియకుండా చాలా తప్పులు చేస్తా, తెలిస్తే తప్పులు చెయ్య. తెలియకుండా ఎన్నో చేసి ఉంటా, వాడు అట్లా చేసి ఇట్లా చేసినది. తెలిస్తే చేయ, ఎందుకంటే తెలిస్తే చేస్తే అది తప్పు కాదు, నేరాలు నేను ఎందుకు చేస్తా. తెలియకుండా చేసిన తప్పు, ఆ తప్పుని క్షమించే శక్తి ఉన్నవాడు గొప్పోడు అవుతాడు ఎదురుగా. నాకు తెలియకుండా చేసినాయి, తెలిసి చేసినవి ఉండవు.